ఇట్స్ ఆల్ అబౌట్ మీ అండ్ మై దరిద్రం. ఈ ఇయర్ మొత్తం ఏం జరిగిందో ఏం పీకిందో తెలియదు భయ్య. కానీ తిండి తినడం కోసం, రెంట్లు కట్టడం కోసం, బిల్లులు పే చేయడం కోసమే జాబ్ చేయాల్సి వస్తుంది. వాటి కోసమే అసలు సేవింగ్స్ అనేది ఎలా ఉంటుందో ఇవి నాకు తెలియదు భయ్య. మన తాతలు ఆస్తులు ఎలా సేవ్ చేశారో కూడా అర్థం కావట్లేదు. కానీ ఆ టైంలో ఇంత ఖర్చులు ఉండేవి కావేమో. ఒక మనిషికి ఎంత సాలరీ వస్తుందో అంతే ఖర్చు పెడతారు. కానీ పీపుల్ లైక్ మీ మనకు వచ్చేది ఇంతేనా, ఖర్చు పెట్టేది మాత్రం అవసరాలకు మించి ఎక్కువ ఖర్చు పెడతాం. ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. అట్లీస్ట్ ఎండింగ్ అయినా హ్యాపీగా ఇవ్వు దేవుడా అని అడుగుద్దాం అనే లోపే అకౌంట్ నెల అయిపోయింది. ఇంకా న్యూ ఇయర్ పార్టీ ఏం చేసుకుంటా, ఈ న్యూ ఇయర్కైనా హ్యాపీ మూమెంట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ లేదు, మన లైఫ్లో హ్యాపీ అండ్ మూమెంట్ అనేవి ఉండవు. ఇవ్వడు దేవుడు. అసలు రాశాడా, రాయడం మర్చిపోయాడేమో. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. సేమ్